ఆచి చికెన్ మసాలా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై రాజకీయ రగడ రాజుకుంది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయన్నారు ప్రధాని మోదీ. దీనికి విపక్షాలు తప్పకుండా ఫలితం అనుభవిస్తాయని హెచ్చరించారు. మహిళలకు విపక్షాలు జవాబు చెప్పాలన్నారు ప్రధాని మోదీ. మహిళా రిజర్వేషన్ల బిల్లును, డీలిమిటేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడం చాలా బాధాకరమన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. మహిళల హక్కులను విపక్షం హరించిందన్నారు ఆయన. नारी शक्ति वंदन अधिनियम और डिलिमिटेशन अमेंडमेंट बिल जो पारित नहीं हुआ, उसके बारे में मैं इतना कहना चाहता हूँ, राजनीति से प्रेरित होकर के और महिलाओं को अधिकार नहीं देने का मानसिकता लेकर के कांग्रेस पार्टी और विपक्षियों ने कॉन्स्टिट्यूशनल अमेंडमेंट को जो पारित नहीं होने दिया 2/3 मेजॉरिटी से, उससे हम लोग सब दुखी हैं. ये सिर्फ सरकार के लिए दुखी है और ये सरकार को हमारे पार्टी को नुकसान हुआ ये नहीं है. हम दुखी इसलिए है कि ये नुकसान देश के महिलाओं को हुआ है. మహిళా రిజర్వేషన్లపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్నారు ప్రియాంక గాంధీ. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్తో అన్యాయం చేయడం తగదన్నారు. 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. जैसे इंदिरा जी और अटल जी ने कहा और किया, उस पे फ्रीज की वजह थी. हम ये सिंपल बात कह रहे हैं कि ये जो आप प्रोपोर्शन को बदलना चाहते हैं, ये जो आप कुछ प्रदेशों को का वजन बढ़ाना चाहते हैं, जो छोटे प्रदेश हैं, जो साउथ के प्रदेश हैं, ये कहें कुछ भी, हम इनकी बातों पर भरोसा नहीं कर सकते. और अगर इन्होंने ऐसा किया कि छोटे प्रदेशों को, दक्षिण के प्रदेशों को का वजन इन्होंने कम किया, तो देश में बहुत ज़्यादा संकट पैदा करेंगे. तो इससे हम सहमत नहीं हो सकते. तो हम बिल्कुल इस पक्ष में हैं कि जैसा है वैसा ही रहना चाहिए प्रोपोर्शन के तौर पर. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. ఢిల్లీలో బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ర్యాలీ తీశారు. విపక్ష నేత రాహుల్ గాంధీ నివాసాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. బారికేడ్లు తొలగించి ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. నల్ల జెండాలతో ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా నిరసన ర్యాలీని చేపట్టాయి. నిడదవోలులో జరిగిన ర్యాలీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందుబాటులో ఉన్నారు. గోపీకృష్ణ, కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ఆల్రెడీ పీక్స్ కు చేరింది. ఏం జరగబోతుంది నెక్స్ట్? మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 ఏళ్ల తరువాత పార్లమెంట్లో ఒక కీలక బిల్లు ఓడిపోవడం, వీగిపోవడం ఇదే తొలిసారి. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల అమలు కోసం తీసుకొచ్చిన 131 రాజ్యాంగ సవరణ, దీని ద్వారా 2029 నుంచే లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు అమలవుతాయి. అలాగే నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన అంశాన్ని దీనికి ముడిపెడుతూ లోక్సభ స్థానాలు ఇటు 543 నుంచి 850 వరకు పెంచాలి అంటూ తీసుకొచ్చిన బిల్లు వీగిపోవడం పట్ల అధికార విపక్షాల పట్ల మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇది బీజేపీకి ఒక బ్లాక్ డే. అధికారాన్ని హైజాక్ చేయడానికి, రాజ్యాంగాన్ని హైజాక్ చేయడానికి బీజేపీ ప్రయత్నించింది. ఇది మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన బిల్లు కాదు, ఇది నియోజకవర్గాల పెంపుతో ముఖ్యంగా తమకు నచ్చిన ప్రాంతాల్లో బౌండరీస్ మార్చి ముఖ్యంగా ఎప్పటికీ శాశ్వతంగా అధికారంలో ఉండే విధంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని హైజాక్ చేసే విధంగా ఈ బిల్లు తీసుకొచ్చారు. కానీ ఇందులో నిజంగా 2023లో ఏదైతే బిల్లు ఆమోదం పొందిందో 2011 లెక్కల ప్రకారం ముఖ్యంగా మహిళల జనాభా ప్రకారం ముఖ్యంగా ఆ లెక్కల ప్రకారం మహిళలకు రిజర్వేషన్ ఇస్తే మాకు అభ్యంతరం లేదు. సోమవారం ప్రత్యేక సెషన్ పెట్టి ఇటు ఇమ్మీడియట్గా ఈ మహిళా రిజర్వేషన్ని అమలు చేస్తామంటే మేము వెంటనే మద్దతు ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చెప్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. అసలు
ఈ డీలిమిటేషన్ అంశానికి సంబంధించి ముఖ్యంగా ఇటు నిపుణులతో చర్చించి స్టేక్ హోల్డర్స్తో అన్ని రాష్ట్రాలతో చర్చించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఏకపక్షంగా ఇప్పుడు చెప్తున్న ఈ ప్రోరాటా బేస్ కూడా రాజ్యాంగంలో లేదు కదా, ఏ విధంగా దీనిపై ముందుకెళ్తారని చెప్పి దీని పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు రాహుల్ గాంధీ కూడా దీనిపైన తమిళనాడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ముఖ్యంగా భారత్ అంటే రాష్ట్రాల సమాఖ్య, కానీ రాష్ట్రాల గొంతుకను అణచివేసే ప్రయత్నంలో భాగంగా ఈ బిల్లుని తీసుకొచ్చారు. సో దేశ పరిరక్షణ కోసమే ఈ బిల్లుని మేము వ్యతిరేకించామన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకు ఈ బిల్లుని తాము వ్యతిరేకించాల్సి వచ్చింది అన్న అంశాన్ని ప్రజల్లోకి స్పష్టంగా ఇటు విపక్షాలు కూడా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. సో ఈ ఓ పక్క మహిళా వ్యతిరేకులని చెప్పి అధికార ఎన్డీఏ పక్షం, మరోపక్క రాజ్యాంగం పైన ప్రజాస్వామ్యంపై దాడి, దక్షిణాది చిన్న రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలకు అధికారాన్ని దూరం చేయడం, వాళ్ళ భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, వాళ్ళ గొంతుకును నొక్కేసే ప్రయత్నం చేయడంగా ఇటు విపక్షాలు ఆరోపిస్తూ ఈ అంశాలని ప్రజల్లోకి పోటాపోటీగా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి మరి ఈ ముఖ్యంగా ఈ ప్రచారాలు ఎవరికి మేలు చేస్తాయి అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి మాత్రం ఒక బ్రేక్ పడింది ఈ బిల్లు వీగిపోవడంతో మాత్రం మనం చెప్పొచ్చు.